అబ్దుల్లాలు ఖాన్లు మొహమ్మద్లు ఎందుకన్నా గంతగనం బట్టలు జింపుకుంటుండ్రు. ఉన్నాయే కొన్ని, అవి కూడా జింపుకుంటే ఏం వేసుకుంటామే. ముందే ఇన్ఫ్లేషన్ వస్తుందంట, అది వచ్చిందనుకో ఇక కొనడం కూడా కష్టమైతది. మన దగ్గర ఏమన్నా ఎక్కువ ఉన్నాయి, తమ్ముడి షార్ట్ ప్యాంటు అన్న లాంగ్ కుర్తాలు, ఇక అవి కూడా జింపుకుంటే చెప్పు ఏం వేసుక తిరుగుతాము. ఇక నేను పాయింట్కి వస్తా. ఏంది అక్క ఎందుకు స్పందిస్తలేదు, పాక్సో కేసు గురించి ఎందుకు మాట్లాడతలేదు అని చెప్పి ఒకటే అడుగుతున్నారు. ఇక చెప్తా, ఇక ఈనండి ఇక మీరందరూ. ఏంది ఇక నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్లా హనీ ట్రాప్ జరిగింది అని అంట. అనంగానే ఎందుకు హనీ ట్రాప్ జరిగింది అంటే ఆ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఆ అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది, నన్ను బ్లాక్ మెయిల్ చేసింది, మనీ డిమాండ్ చేసింది కాబట్టి అది హనీ ట్రాప్ కేసు అని అంట. అనంగానే ఇక కొంతమంది అంటనా పొద్దున్నేసి మహిళల గురించి మాట్లాడుతుంది, అది ఇది అని అంటది, ఒక మహిళను ఎంత ఘోరంగా కించపరుస్తుంది అని చెప్పి మళ్ళా కొంతమంది అంటారు. సరే ఇక అట్లా కాదు, ఇది పాక్సోనే అని అంట. అనంగానే అక్క నీకేమన్నా కళ్ళు కనిపిస్తలేవా, చెవులు వినిపిస్తలేవా, చూస్తలేవా, నువ్వు పొద్దున లేసి మీడియాలలో ఎంత బాగా వస్తుంది. ఇక వాళ్ళ కుటుంబంలోనే సాయి భగీరథు మంచిగా కలిసి తిరుగుతున్నాడంట, కుటుంబ సమేతంగా దావత్లు చేసుకుంటున్నారంట, గుడికి పోతున్నారంట, దావత్లకు పోతున్నారంట, ఆ అమ్మ నాన్ననే తెచ్చి పిల్లని ఫామ్ హౌస్ లో కూడా వదులుతున్నారంట. ఇన్ని కనిపిస్తుంటాయి కూడా నువ్వు ఎందుకు అక్క గట్లా అంటున్నావు అని అంటారు. ఇంకేంది ఇక వాళ్ళ అమ్మనే అంటది, ఏ బగ్గి ఫోటో బాగొచ్చిందా, వీడియో బాగొస్తుందా అని చెప్పి కేకులు కూడా కట్ చేస్తున్నారు, కేకులు కూడా తినిపించుకుంటున్నారు. బగ్గి అని అంటుందంటేనే మీకు అర్థం చేసుకోవచ్చు ఆ పిల్లగాని పేరేంది, సాయి భగీరథ్. బగ్గి అంటుందంటే అంటే అంత క్లోజ్ రిలేషన్ ఉందా వాళ్ళకి, ఇవన్నీ అర్థమవుతున్నాయా లేదా. ఇంకా ఇక దీంతో పాటు ఇక మస్తు ఫోటోలు మస్తు వీడియోలు వస్తున్నాయి. ఒక దగ్గరనేమో ఒక పిల్ల గోరుముద్దలు పెట్టి బలవంతంగా తినిపిస్తుంది. మళ్ళీ ఇవన్నీ చూస్తే నేను దీన్ని పాక్సో అనాలా, హనీ ట్రాప్ అనాలా, ఏమనాలి. అందుకనే లా అండ్ ఆర్డర్ చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఎందుకు అనంటే కానూన్ కా హాత్ బహుత్ లంబా హోతా హే. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, పిఎం అయినా, సీఎం అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా సరే తప్పు చేసే వాళ్ళకు శిక్ష పడాల్సిందే. అంతేగాని కేవలం రాజకీయ లబ్ధి కోసం బండి సంజయ్ అన్న ఒక మినిస్టర్ చిన్న స్థాయి నుంచి పెద్దగా ఎదిగిండు, ఆయనని మేము రాజకీయంగా ఎదుకోలేకపోతున్నాము కాబట్టి ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఏమన్నా ట్రాప్ చేయాలి అని అనుకుంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చట్టము ఎవరు చుట్టము కాదు, చట్టంకి కండ్లు ఉంటాయి, అది చూస్తూనే ఉంటది. ఒకవేళ ఇక ఇంత తొందరగా ఎందుకు అని అనుకోవాలి కాబట్టి ఒక 2 రోజులు ఆగండి, జర్ర పురస్తుగా ఉండండి, శాంతంగా ఉండండి, ఆ లోపు మీ పనులు మీరు చేసుకోండి, అయిపోతుంది. ఎందుకు చెప్పు ఊకే దాని మీద వాడు ఏడుస్తున్నారు. జర శాంతంగా ఉండండి, 2 రోజులు అయినాక షార్ట్ షీట్ పోలీసు వాళ్ళు చెప్తారు, దాని తర్వాత స్పందిద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. ఎక్కువ